ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులే ఉండవలేను అని పేతురు గారు రాస్తున్నారు. ఈ విషయాన్ని పేతురు గారు ఎలా రాస్తున్నారంటే, ఆయన ఒక సంఘానికి రాస్తున్నారు. ఆ సంఘం ఏంటంటే యేసుక్రీస్తు రక్తం వలన ఆ సంఘం ప్రారంభమైంది. కానీ కొన్ని సమస్యలను బట్టి ఆ సంఘం విడిపోవడానికి వచ్చింది. ఆ సమయంలో పేతురు గారు అంటే మొదటి పేతురు రాసిన పత్రికలలో మొదటి అధ్యాయం చూసినట్లయితే, యేసుక్రీస్తు అపొస్తలుడైన పేతురును తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన, అంటే అతను రాయట్లేదు, ఆత్మ వలన పరిశుద్ధాత్మ పొందిన వారే విధేయులగుటకు అని చెప్పేసి పేతురు తన భారము అంటే యేసుక్రీస్తు రక్తం చెందినందుకు తన భారాన్ని తాను అనుభవించాలని చెప్పేసి తన ఆశించుకుంటూ దాన్ని వ్యర్థపరచకూడదు. యేసుక్రీస్తు మన కొరకు వచ్చి ఇలా రక్తాన్ని చిందించారు, ఈ విధంగా ఉన్న యేసుక్రీస్తు శ్రమను వృద్ధంగా పోగొట్టకూడదని చెప్పి చెదరిపోయిన సంఘానికి రాస్తున్న లేఖ ఇది. నేను పరిశుద్ధునే ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులే ఉండేది. పరిశుద్ధత అంటే ఏంటి అంటే యేసుక్రీస్తుని చూసి పరిశుద్ధతను నేర్చుకోవాలి. ఏ విధంగా అంటే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మొదటిగా ఆయన మొదటి సంవత్సరం నుంచి 12 సంవత్సరాల దాకా యేసుక్రీస్తు చరిత్ర లేదు ఇందులో నాకు తెలిసినట్టు ప్రకారంగా. అయితే తర్వాత నుంచి యేసుక్రీస్తు గారు ఏ విధంగా పెరిగారంటే తన మందిరంలో పెరిగారు. అలాగే మనం కూడా అనొచ్చు, నేను కూడా మందిరంలో పెరిగామని. ఆయన మందిరంలో పెరగటం కాదు, ఆయన జ్ఞానాన్ని బట్టి అంటే లోకం వైపు తిరగకుండా సమస్తం తన తండ్రి వైపే తిరిగి ఆయన పరిశుద్ధతను పాటించారు. ఎంత పరిశుద్ధత అంటే మనం ఎవరైనా తిట్టినా కొట్టినా మనం వెంటనే రిప్లై ఇవ్వటం అంటే తను దేశించడం మాట్లాడటం. కానీ యేసుక్రీస్తు ఆ విధంగా కాదు. ఆయన ఎన్ని హింసలు పెట్టినా ఎన్ని బాధలు పెట్టినా చూసినట్లయితే సిలువలో పలికిన మాట మొదటి మాట ఉంటుంది, ఆయన వీరిని క్షమించడానికి ఒక మాట ఉండదు చూసారండి. అంటే రిప్లై తీయడానికి టైం లేదు బట్టి చెప్తున్నాను. మీరు ఏం చేస్తున్నారో వీరిని క్షమించుడి. క్షమించడం వేరు, క్షమించబడటం వేరు. ఎవరైనా క్షమించడం అంటే క్షమించండి అని అడగగలము, కానీ క్షమించలేము. ఈ క్షణంలో జరిగిన విషయాన్ని వచ్చి నేను సారీ చెప్తే మీరు దాన్ని తీసుకోలేరు. కానీ యేసుక్రీస్తు అలా కాదు. అందువల్ల ఆ రోజు సిలువ వేరిన ఆ క్షణంలోనే వీరు క్షమించుడి అని చెప్పేసి యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. అలాంటి మనసు యేసుక్రీస్తు కలిగి ఉన్నారు. అలాంటి పరిశుద్ధతని కలిగి ఉన్నారు. పరిశుద్ధత మనం ఉండాలంటే ముఖ్యంగా మన చూపు, మన తలంపు, మన ప్రవర్తన ప్రతిదీ పరిశుద్ధంగా చూసుకోవాలి. పరిశుద్ధత గురించి మాట్లాడాలంటే అపోస్తుల గ్రంథము 17:30 చూసినట్లయితే మారు మనసు పొందవలెనని ఉంది. మారు మనసు పొందాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా ముందుగా మనం పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధతగా ఉండాలంటే రోమపత్రిక 6:4 చూసినట్లయితే అందులో నూతన జీవం అని చెప్పేసి ఉంటుంది. రోమ 6. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడునో అలాగను మనమును నూతన జీవం పొంది వారిని నడుచుకున్నట్లు మనము బాప్తీసం వలన మరణములో పాలు పొందుటకే ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. అంటే మనం ఈ లోకంలో చనిపోయి ఆత్మ విషయంలో మనం మళ్ళీ నూతన సృష్టిని అంటే నూతనంగా జీవించాలని చెప్పేసి ఇక్కడ వాక్యం మాట్లాడుతుంది. నూతనంగా జీవిస్తేనే కానీ మారు మనసు పొందలేము. మారు మనసు అంటే ముందుగా మనం చనిపోయి లోకంలో నూతనంగా జీవించటం. మనం రెండో చూసినట్లయితే దశలోనికి రాసిన పత్రిక 4:4 మీలో ప్రతివాడును దేవుని ఎరుగునని అన్యజనుల వలె కామ విషయాలయమందు కాక పరిశుద్ధుల యందును ఘనత యందును తన ఘటనను ఎట్లా కాపాడునో కొనవెనో అది ఎరిగి ఉండుటకే దేవుని చిత్తము. ముఖ్యంగా మనం ఏదైనా చేసామనుకో ప్రార్థన కూడా చేస్తాం, దేవుని చిత్త ప్రకారంగా జరుగుతుంది. దేవుని చిత్త ప్రకారం కాదు, మనం కోరికలను బట్టే దేవుడు చిత్తం అనేటిని లేచిన మనం అడ్డంగిస్తాం. ఆ విధంగా ఉండకూడదంట. యేసుక్రీస్తు తన నడకని, తన ప్రవర్తనని, తన సూచక్రియని ప్రతిదిని 66 పుస్తకాల్లో తను రాసిపెట్టింది. ఆ విధంగా మనం పెరగాలని, ఆ విధంగా నడవాలని, మనలో ప్రతి పరిశుద్ధతగా ఉండి ముఖ్యంగా నూతన జీవితం లోకంలో చనిపోయి మళ్ళీ బ్రతికి అలాగే మనం మళ్ళీ క్రీస్తులో బ్రతకాలని ఇక్కడ రాస్తుంది. ఇంకోటి ఏంటంటే పరిశుద్ధత లేని వాళ్ళు ఎలా ఉంటారో ఇక్కడ మొదటి పేతురు 4:2 మొదటి పేతురుక 4:2 చెప్తుంది. పోకిలి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలను, తాగుబోతుల విందులు చేయదగినవి, విగ్రహాధన పూజలు మొదలైనవి ఈ పోకిలి చేష్టలు. అంటే ఈ ఉన్న వీటిల్లో పరిశుద్ధత లేదని అర్థం. మనలో ఏదైనా ఉన్నదేమో చూసుకుందాము. మనలో ఈ విధంగా పోకిరి శాస్త్రాలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నాయంటే ఈ మనలో పరిశుద్ధత లేదని. అలాగే మొదటి పేతురుకు మళ్ళీ చదువుతున్నాను. మొదటి పేతురు నేను పరిశుద్ధనే ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండండి.
ఈ అయితే మనలో ఉంటే పోగిరి చేష్టలు, మనలో పరిశుద్ధత లేదని, ఇవన్నీ ఉన్నాయంటే క్రీస్తు ద్వారా నడవాలని, క్రీస్తు చిత్తంలో మనం బ్రతకాలని చెప్పేసి మొదటి పేతురు గారు రాసిన గ్రంథం ఇది. దేవుడు కొద్దిగా దీవించును గాక. ఆమేన్.